యాక్చువల్గా కమలా హ్యారిస్ అధ్యక్షురాలు కావాలంటే గుండ్లు చేయించుకుంటున్న వాళ్ళు ఈ 4 రోజులన్నీ ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అయితే అసలైనటువంటి అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీలకమైనటువంటిదల్లా కమల అధ్యక్షురాలిగా ఇంతకుముందు కూడా పనిచేసింది. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం కమలా హ్యారిస్కి ఈ చాయిస్ దక్కింది. అప్పట్లో బైడెన్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ సందర్భంగా అనస్థీషియా ఇస్తున్నటువంటి సందర్భంలో, అనస్థీషియా అంటే స్పృహలో ఉండడం, మన దేశంలో అయితే కనుక శాంతం మన అమ్మాయి గుర్తుంది కదా జయలలిత, నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నా సరే ఆవిడే పరిపాలిస్తుందంటూ బయటికి చెప్పి పరిపాలన నడిచినటువంటిది. మన దగ్గరది డొల్ల డెమోక్రసీ అట్లాంటి విషయాలు. బట్ అమెరికాలో అట్లా కాదు. ఆ 3 గంటల పాటు అమ్మాయి అధ్యక్షురాలుగా కొనసాగింది. అధ్యక్షురాలంటే అదేదో నామకే వాస్తే కాదు, అక్కడ రూల్స్ ప్రకారం అధ్యక్షుల చేతికి ఉండేటటువంటి 2 బటన్స్ ఉంటాయి. ఒకటి అణ్వాయుధం నొక్కేటటువంటిది, రెండోది వచ్చేటప్పటికి అణ్వాయుధానికి సంబంధించినటువంటి సిగ్నల్ ఓకే చేసేటువంటిది. అవి ఎవరి చేతిలో ఉంటాయి? అధ్యక్షుల చేతిలో ఉండాలి. అవి కూడా ఇచ్చారనమాట. ఆ 2 గంటల్లోనే వాటన్నిటి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అవసరమైతే అప్పటికప్పుడు అణ్వస్త్రాలు ప్రయోగించే అధికారం ఉండేటటువంటి కాన్సెప్ట్తో పాటుగా దేశ రక్షణ విభాగాలని కమాండర్ ఇన్ చీఫ్ అధికారులు, కమలా హ్యారిస్ వైట్ హౌస్ అధికారులు ఫుట్బాల్ అంటారు, దాని చేతిలో ఇది పెట్టుకుని వస్తారు కదా సూట్ కేసు, అది అప్పగించారు. దాంతోపాటు బిస్కెట్ అంటారు. ఈ బిస్కెట్ ఏంటయ్యా అంటే దానికి కూడా ఒక సంకేతనామం అనమాట. ఎక్కడ ఏదైతే బ్రీఫ్ కేస్ ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించడానికి చకచక మీటలు నొక్కేయడానికి కుదరదు కాబట్టి యాక్సెస్ ఇవ్వాలి. అథెంటికేషన్ కోడ్స్, యాక్సెస్ పవర్స్ ఉన్నటువంటి ఒక కార్డు ఉంటుంది, దాన్నే బిస్కెట్ అంటారు. ఈ రెండింటి కూడా ఆ రోజున కమలా హ్యారిస్కి ఇచ్చారు. ఆవిడ 3 గంటల పాటు అధ్యక్షురాలిగా చేసింది. ఆ తర్వాత మళ్ళీ బైడెన్ కోలుకున్న తర్వాత ఆపరేషన్ సెట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి అసలంటూ ఆవిడైతే అధ్యక్షురాలకు కాసేపు చేసింది. సమస్యల్లా ఇప్పుడు అట్లాగా ఇవ్వడం కుదురుతుందా అంటే బైడెన్ ఒప్పుకోవాలా?